హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు విజయలాగ్స్. ఇప్పుడు మేమైతే అంతర్వేది బీచ్కి అయితే వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్ కూడా ఇంకొకటి అయితే వెళ్తున్నాము. వీడిని బాబాయ్ అంటాను. ఇదైతే కాలమగ రోడ్డు అయితే కడ వరకు వేస్తారు. ఎందుకంటే మా ఊర్లో అంతర్వేది తీర్థం వస్తుంది కాబట్టి. కాకపోతే బీచ్కి వెళ్ళే రోడ్డు మాత్రం వేయలేదు ఇంకా సరిగ్గాని. అవి మాత్రం ఇంకా గొతుకులుగానే ఉన్నాయి. బీచ్లో మాత్రం మేము వెళ్ళింది సండే ఏమో. చాలా రష్గా అయితే ఉంది. చాలామంది అయితే ఫొటోస్ దిగుతున్నారు. చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు. సరే కదా అని ఇంకా బీచ్ పక్కన మేము బైక్ డ్రైవ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఈ లోపు లైట్ హౌస్ దగ్గరికి వెళ్దామన్నారు. మేమైతే వెనకాల నుంచి వెళ్తున్నాం లైట్ హౌస్ దగ్గరికి, ఫ్రంట్ నుంచి వెళ్ళకుండా. బీచ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇది గోదావరి, ఇది కూడా చాలా బాగుంది. మా వాడైతే అసలు ఎక్కడ ఆగట్లేదు లైట్ హౌస్ ఎక్కియాలంటే వెంటనే. కాకపోతే ఇప్పుడు మాకైతే స్టంట్ అయితే పడ్డది. ఇక్కడ దారిలో చెట్టు అయితే ఉంది. చెట్టు దాటి మేము అవతలకైతే వెళ్ళాలి. ఇంకా బైక్ అయితే అవతలకైతే తీసుకొచ్చేసాం ఏదోలాగా. ఇంక ఈ లోపు తొందరగా అయితే లైట్ హౌస్ దగ్గరకు వచ్చేసాం. ఇదైతే ఈవినింగ్ 4:30 to 5:30 వరకు ఉంటుంది. ఈచ్ వన్ పర్సన్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేమైతే ఇప్పుడు ఇంక లైట్ హౌస్కి అయితే పైకి వెళ్ళిపోతున్నాం. చెప్పులు అయితే తీసి వెళ్ళాలంట పైకి. ఇంకా మా వాళ్ళు అయితే చాలా హుషారుగా ఉన్నారు. ఎవరు ముందు ఎక్కుతారని చూస్తున్నారు మా వాళ్ళు. ఇంక ఈ లోపు సగం దూరం వెళ్ళిన తర్వాత మా వాళ్ళకి అయితే ఆయాసం అయితే వచ్చింది. కాసేపు ఆగారు. సరే కదా అని ఎగుతుంటే మధ్యలో అయితే మా కిటికీలోంచి ఒక పావురం అయితే కనిపించింది. అదైతే గుడ్లెట్ ఉంది. మన గురించి తెలిసిందే కదా, మనం వాటిని కూడా వీడియో తీసాము. ఇంక ఈ లోపు మనం ఫైనల్గా లైట్ హౌస్ చూడడానికి అయితే వచ్చేసాం పైనుంచి వ్యూ పాయింట్. కాకపోతే మా వాడు స్పైడర్ మ్యాన్లా పాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు పైకి. ఇంకో స్పైడర్ మ్యాన్ కూడా చెలరేగిపోయాడు. లోపల లైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా మా వాళ్ళు ఆనందానికి అంతులే లేవు. లైట్ హౌస్ ఫస్ట్ టైం ఎక్కారంట. పైనుంచి వ్యూ పాయింట్ అంటే చాలా బాగుంది చూడండి. ఈవినింగ్ టైం ఇంకా చాలా బాగుంటుంది సన్ లైటింగ్ అదిని. ఇంక ఈ లోపు మా వాళ్ళు అయితే చాలాసేపు ఫొటోస్ అయితే తీసుకున్నారు. స్టిల్ అయితే మా వాడు ఫోటోగ్రాఫరు. ఇంకా కిందకి ఈ విధంగా దిగాలి, చాలా జాగ్రత్తగా దిగాలి కింద దిగేటప్పుడు. సరదాగా మా వాళ్ళు అయితే సుభాష్ అంటున్నారు. మేము వెళ్ళింది రిపబ్లిక్ డే. సరే కదా అని మళ్ళీ బీచ్లోకి వెళ్దామన్నారు. కాకపోతే బండి అయితే దిగిపోతుంది. ఇంక జాగ్రత్తగా నడిపించుకుని అయితే వచ్చేసాము. ఇంకా బీచ్ అంతా సీసీ కెమెరాలు అయితే పెట్టారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈసారి నుంచి బీచ్కి వెళ్ళే వాళ్ళు. ఇంక సరే అని ఇదైతే ఇక్కడ చెరువు. కాకపోతే మేము చెరువు లోపలికి కూడా వెళ్ళిపోయాము. ఎలా ఉంటుంది చూస్తానికి. మొత్తం నీళ్ళైతే లేవు. మళ్ళీ తీర్థం టైంకి నీళ్ళైతే పట్టేస్తారు. మాకలా నచ్చింది ఇది అంతర్వేదిలో ఫేమస్ పానీపూరి, మసాలా పానీపూరి చాలా బాగుంటుంది. 20 రూపీస్. ఆ మేకింగ్ వీడియో మీరే చూడండి. ముందుగా పానీ వేసారు, తర్వాత మసాలాలు, తర్వాత స్వీటు, తర్వాత చిప్స్. చెప్తుంటే నాకే నోరు ఊరిపోతుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్గా మనం మిక్చర్ అయితే చెప్పాము. మిక్చర్ తినేసి ఇంకా మనం ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఈ విధంగా డే అయితే కంప్లీట్. ఫాలో చేసుకో గురు.